to get off that darkest ground, but gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers and see this too. When you want to get off the darkest ground, but gravity pulls you straight down. When you want to get off. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిషోర్ ద రైడర్, హైదరాబాద్ రైడర్. సో ప్రజెంట్ మనం ఇంకో వెంచర్కి అయితే వచ్చేసినాం. సో సేమ్ కంపెనీ VSN టెంపుల్ సిటీ. సో ఇది వచ్చేసి గ్రాండ్ VSN టెంపుల్ సిటీ గ్రాండ్ అనమాట ఈ వెంచర్ పేరు. అండ్ ఈ వెంచర్ ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ మన కోవిడ్ 2020 ఫెబ్లో అప్పుడు ఓపెన్ అయింది. బట్ స్టిల్ ఈడ కూడా మొత్తం ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అయితే అన్నీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, అంటే బ్లాక్ టాప్ రోడ్, ఇవి రీసెంట్గా రోడ్ కూడా వేసేసారు. అండ్ మనకి ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ, అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏమంటారు డ్రైనేజ్ సిస్టమ్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ పైప్స్, ఇంకా కొన్ని వాటర్ ఫెసిలిటీవి ఇంకా నడుస్తున్నట్టుంది పని. సో అదైతే పని నడుస్తుంది. ఇది చెప్పినా కదా, ఎగ్జాక్ట్లీ కోవిడ్ ముందు లాంచ్ అయింది. సో అందుకే వర్క్ అనేది ఇప్పుడు నడుస్తుంది. ఇది కూడా కంప్లీట్గా DTCP. అండ్ అక్కడ ఇందాక మన పెద్ద కందుకూరు ఏదైతే టెంపుల్కి దగ్గరున్న వెంచర్ది ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, సో సేమ్ డెవలప్మెంట్స్ ఇక్కడ కూడా డెవలప్మెంట్ అయితే సేమ్ ఉంటాయి. అండ్ ఏంటి అంటే డెడికేటెడ్ పార్క్ ఏరియాస్ DTCP అంటే. అండ్ ఇది వచ్చేసి 40 feet రోడ్డు. చూస్తారు కదా రోడ్ ఎంత పెద్దగా ఉంది. అండ్ ఇవి వచ్చేసి 30 feet రోడ్స్. మనకి అక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ ఎట్లయితే ఉందో ఇక్కడ కూడా ఎంట్రన్స్ ఆర్చ్ ఆడ ముంగట ఉంది. అది ఆల్రెడీ వీడియోలో కవర్ చేసిన కదా. అండ్ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి ఉంది. అండ్ ఇంకా అడిషనల్గా చూస్తే మనకి అంటే సిమిలర్గా దానికన్నా ఇది కొంచెం ప్రైస్ తక్కువ ఉంది యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే చెప్పిన ఇది ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అది వచ్చేసి కంప్లీట్లీ డెవలప్మెంట్స్ అయిపోయి అండ్ రేరా అప్రూవల్ కూడా మొత్తం వచ్చేసింది అనమాట. ఇది మన పెద్ద కందుకూరు యాదగిరిగుట్ట దగ్గర ఉన్న వెంచర్. అండ్ ఈవెన్ దీనికి కూడా దానికన్నా కొంచెం పెద్ద ఏమంటారు కమ్యూనిటీ హాల్ కూడా సెటప్ చేసి ఉంది. సో ప్రజెంట్ అయితే అంటే ఇదేంటి అంటే కొంచెం ఓపెన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేసారు. సో దట్ మన వాలీబాల్ ఆడుకోవడానికైనా కానీ మంచి గ్రౌండ్ లాగా సెటప్ బాగుంది. బట్ తెలుసు కదా, వర్షాలు గట్టిగా పడి కొంచెం బురద అయింది. బట్ ఇది ఇట్లా దాని పక్కకైతే మనకి ఆ షెడ్ అక్కడ ఎట్లుండనో ఆ షెడ్ కూడా మనకు ఉంది. సో లోపలికి అయితే పోయి చూపిస్తా. సో ఇది చాలా స్పేషియస్ ఉంటుంది ఇది కూడా. సో ఇది మనకి ఎట్లా అంటే రోడ్కి అవతల సైడ్ కొంచెం ఒక 4 acres అండ్ రోడ్కి ఈతల సైడ్ ఒక 20 acres అండ్ అడిషనల్గా ఇంకొన్ని ఎకర్స్ మనకి వచ్చేటివి ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో షెడ్ అండ్ సేమ్ ఇక్కడ కూడా అంటే ఒకవేళ ఏమన్నా వచ్చేసి నైట్ క్యాంపింగ్ కూడా చేసుకోవడానికి కూడా బాగుంది ప్లేస్ అయితే. నీకు చుట్టూ గ్రీనరీ అండ్ మనకి సేఫ్టీ కోసం చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ప్లేస్ అయితే బాగుంది. సో మనం ఒకవేళ నెట్ అవి తెచ్చుకొని వాలీబాల్ కూడా ఆడుకోవచ్చు. పోల్స్ అయితే సెట్ చేసి ఉన్నాయి. మనకు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఏదైనా దావత్ చేసుకుంటే మనకి మెయిన్ కావాల్సినవి ఇవే. అండ్ ఇక్కడ కూడా సేమ్ సిమిలర్గా అంటే వెంచర్కి ఉన్నట్టు ఇక్కడ కూడా ఇప్పుడు ఒక చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఒకటైతే ఉంది. అది వర్క్ ఇంకా నడుస్తుంది. దీనికి కొంచెం టైం పడుతుంది ఆ లెవెల్ ఆఫ్ సెటప్ రావడానికి. అండ్ చెట్లు కూడా ఇవి యాక్చువల్లీ ఈ చెట్లు కూడా యాక్చువల్ చిన్నగా ఉన్నప్పుడు పెట్టారు, కాకపోతే ఇవి ఈ సైజ్కి వచ్చినాయి ప్రజెంట్. ఇంకేమున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు కమెంట్ సెక్షన్స్లో పెట్టచ్చు. అండ్ పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే రీచ్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిషనల్గా కావాలన్నా కానీ కాల్ టు దట్ నెంబర్. అండ్ ప్లేస్ అయితే సీరియస్గా బాగుంది. లోపల షెడ్ లోపలనైతే మంచిగా నైట్ క్యాంపింగ్ చేసుకోవచ్చు. అంటే వర్షాకాలంలో కూడా క్యాంపింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వర్షం పడ్డది అంటే షెడ్ కింద కురకాలి, వర్షం పడకపోతే ఇటు సైడ్ ఉండాలి మట్టిలా క్యాంపింగ్. అండ్ ఆడుకోవడానికి ఒక టీం వచ్చింది అంటే మాత్రం ఫుల్ చిల్ చేయవచ్చు. బాగుంది ప్లేస్ ఓవరాల్గా.